ఆ ఉద్యోగం ఎలా చేశారో మాకు తెలుసు. మా మహిళలు అలాంటి ఉద్యోగాలు చెయ్యరు అని చెప్పేసని ఒళ్ళు బలిసి ఒంట్లో కొవ్వెక్కువై, నేను ఈ మాట అనకూడదు, ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా ఒళ్ళు బలిసిన మాట యథార్థమే అయినా, ఒంట్లో కొవ్వున్న మాట యథార్థమే అయినా, నాలుక తాటిమట్టగా మారిన మాట యథార్థమే అయినా, ఆయన గుడ్డు మంత్రి అయినా కోడిగుడ్డు మంత్రి అయినా నేను బాధ్యతగా ఉన్నాను కాబట్టి, అది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి నా నోట మాట రాటలా. అంత దుర్మార్గంగా మాట్లాడాడు. ఈ రోజున ఒక మహిళా హోంమంత్రి, ఒక దళిత మంత్రి, ఏమయ్యా అమర్నాథు, చదువుకున్నావా సంకనాకావా? నువ్వు మాజీ మంత్రిగా ఎలా చేశావు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పక్కన ఉన్నావు? ఈ దేశంలో 1989 షెడ్యూల్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం గురించి నీకు తెలుసా? ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న వివక్షతను, వేధింపులను అరికట్టడానికి భారత ప్రభుత్వం షెడ్యూల్ కులాల అట్రాసిటీ యాక్ట్ని తెచ్చింది. అందులో ప్రధానమైన అంశం ఈ చట్టం కింద కులం పేరుతో దూషించటం లేదా పబ్లిక్గా అవమానించటం. అమర్నాథ్, దళిత మహిళలని, బాధ్యత గల పదవుల్లో ఉండవాలని పబ్లిక్గా అవమానించడం కూడా సెక్షన్ 3 కింద వస్తుంది. తెలుసా? నీ మీద ఎందుకు కేసు కట్టకూడదు? నేను 12వ తారీఖున మాట్లాడితే 14వ తారీఖున వరకు మౌనంగా ఉండి తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుందని అంటావా? నువ్వు చెప్పాల్సిన మాటలు అవే. ఏం తెలుసు నీకు? హోంమంత్రి గారి గురించి ఏం తెలుసు? ఏ పనులు చేయరు మీ మహిళలు. నువ్వు కాపు అని నీకు ఒక మొదలు కాపు కాస్తాడా? పేర్ని నాని గారు అంటాం. ఏం పీకుతారు? రోమాల మీద వెంట్రుకలు పీకుతారని అంటావా పేర్ని నాని? ఒక లంబు, ఒక జంబు. లంబు తప్పు మాట్లాడితే చెంపలు పగలగొట్టకుండా తిప్పుకోండి. 10 కేసులు పెడతారా, 20 కేసులు పెడతారా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారా, దేశ నాయకుడు అవుతాడని మాట్లాడతారా? ఇదా మీరు రాజకీయాల్లో నేర్చుకున్న విద్య? అమర్నాథు, 2004 ముందు నీ పరిస్థితి ఏంటి? గాజువాక ప్రాంతంలో నువ్వు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా పోటీ చేయలేదా? మీ అమ్మగారు 2004లో నాగమణి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా? మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పనిచేశారు. నువ్వు 2019లో తొలిసారిగా అనకాపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేశావు. కేవలం 5,000 ఓట్లతో గెలిచావు నువ్వు. ఆఫ్టర్ ఆల్ 5,000. జనసేన అభ్యర్థి పోటీ చేస్తే 12,400 ఓట్లు ఆయనకు వస్తే నీకు గెలిపొచ్చింది. జనసేన అభ్యర్థి పోటీ చేయకపోతే అనకాపల్లిలో ఆ రోజున సీటు సితారే, నీ సీటు అప్పుడే తిరిగిపోయేది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే నిన్ను తీసుకెళ్ళిపోయి ఈయన మంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి కలిసిన నీకే ఇంత పొగరుంటే మా హోంమంత్రి గారికి ఎంత ఉండాలి? తెలుగుదేశం పార్టీలో పౌరుషం కలిగిన వీరనారిలా పనిచేస్తున్న మహిళా నాయకురాలకి ఎంత ఉండాలి? ఏంటి నీది? నీ నియోజకవర్గానికి వరగబెట్టింది నువ్వేంటి? ఈ రాష్ట్రానికి నువ్వు చేసిందేంటి? నువ్వు దావోస్ వెళ్ళమంటేనే సరిసరిగా ఉంది, నేనెట్లుంటాం అక్కడ అన్నావు. ఏం సరిసరిగా ఉంది? ఏముంది సరిసరిగా? నువ్వే మాట్లాడతావా? మేము మాట్లాడతాం, మేము అంటాం దళితుల్ని ఏం బిక్కుంటానంటారా? రోమాలు చూపిస్తారా? రోమాలు పెరిగినాయా మీకు? ఏం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నీ వైసీపీ ఎమ్మెల్సీ ఒకడేమో హత్య చేస్తాడు, డోర్ డెలివరీ చేస్తాడు. ఈ మాజీ మంత్రి ఏమో హోంమంత్రినే సాక్షాత్తు వ్యక్తిత్వ హననం చేస్తాడు.
ఇదే నా నేర్పింది. నాటి 5 ఏళ్లలో మీ పరిపాలనలో ఎంతమంది మహిళలను అన్నం చేశారు, ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి. మా అమ్మగారిని అంటున్నారు, మా ఆవిడ గారిని అంటున్నారు, వామో వాయో అని అరిశారు కదా, మీరు కదా ప్రవేశపెట్టింది ఇది. ఆఖరికి సోషల్ మీడియాలో రాజకీయాల్లోకి వచ్చిన మహిళలను కానీ ఈ శీలహనన జరగకూడదు, వ్యక్తిత్వహనన జరగకూడదని లోకేష్ గారు తన పార్టీ కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డి గారిని అన్నారని కష్టపడి పనిచేసిన కిరణ్ అనే కార్యకర్తని కేసు పెట్టి జైలు పంపించి శిక్షించి ఓ కొత్త సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. అయినా సరే మీ ఆగడాలంలా మీ నోటికి అద్దు లేదు.